వర్షాలు పడే మునుపు 8 మీటర్లను ఉండాలి. మనం వాడుకోవాల్సిన నీళ్లు 5 మీటర్లు వాడుకోవాలి. ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని నేనే తీసుకొచ్చాను. ఇంతకంటే కిందికి పోతే భూగర్భ జలాలు వాడడానికి వీల్లేదని కూడా తీసుకొచ్చాను. కానీ మీరు మాత్రం దాన్ని కూడా వైలేట్ చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలని దీనిపైన శ్రద్ధ పెడుతున్నా. ఎప్పుడో పెద్దవాళ్ళు కట్టిన చెరువులు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఆ చెరువులన్నీ నీళ్లు నింపుకోగలిగితే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. దీనివల్ల కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి. ఈరోజు 10 మీటర్లు నీళ్లు పైకి తీయాలంటే 10,000 కోట్లు అవుతుంది. అదేగా 4 మీటర్లు అయితే 5,000 కోట్లు అవుతుంది. ఈ 5,000 కోట్లు సంవత్సరానికి ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే నా ప్రయత్నం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాటర్ సెక్యూరిటీ ఇస్తా, మీరు కూడా సహకరించండి. ఇది జరిగితే అప్పటి నుంచి రాయలసీమ కానీ రాయచోట కానీ పేదరికం ఉండదు, కరువు ఉండదు. కరువు లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి మీరు ముందుకు పోయే బాధ్యత మీది. అది డెవలప్మెంట్ అంటే. అందుకే డెవలప్మెంట్ తెలిసిన వ్యక్తిని, అందుకే దీనికి శ్రీకారం చుట్టాను. 3 సుపరిపాలన చెప్పాను. నేను అడుగుతున్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని అడుగుతున్నా. ఉంటే చేలిపైకెత్తండి. సెల్ ఫోన్ ఉన్నోళ్ళు చేలిపైకెత్తండి. మా ఆడబిడ్డలకు ఇంకా లేవు. మీరు మగవాళ్ళంతా ఆడబిడ్డలకు సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు కొత్తగా నేను ఒకటి తీసుకొచ్చాను. 735 సేవలు ఆన్లైన్లో పెట్టేశా, వాట్సాప్లో పెట్టా. మీ ఇంటి పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీసుకు పోయే పని లేదు. దర్జాగా ఫోన్లో కానీ మీరు పెడితే, మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా సేవలు ప్రొవైడ్ చేసే బాధ్యత వస్తుంది. చేయకపోతే నాకు మెసేజ్ వస్తుంది. ఎందుకు చేయలేదో కనుక్కొని చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. జవాబుదారీతనం ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. కలెక్టర్ ఆఫీస్కి కూడా మీరు పోవాల్సిన పని లేదు. నేరుగా కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఏం కావాలన్నా మీరు పెడితే కింది వాళ్ళందరినీ కంట్రోల్ చేసే బాధ్యత కలెక్టర్ది. రాజకీయంగా మేనేజ్ చేసే బాధ్యత రాంప్రసాద్ రెడ్డిది. రాంప్రసాద్ రెడ్డి మిమ్మల్ని మేనేజ్ చేయలేకపోతే ఆయనది తప్పు. కలెక్టర్ మీకు పనులు చేయకపోతే ఆయనది తప్పు. ఇద్దరు పని చేస్తున్నారా లేదా అని నేను టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నా. ఒక ఉదాహరణ చెప్తున్నా. మీకు పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇస్తానే టక్కుమని నాకు అర్థమైపోతుంది. ఎక్కడ పింఛన్ ఇచ్చారో స్పాటు, టైము 2 వస్తాయి. అది టెక్నాలజీలో తేలిపోతుంది. కానీ ఆ వ్యక్తి ప్రవర్తన, ఇచ్చిన వ్యక్తి సరిగా ఇచ్చాడా, తిట్టుకుంటూ ఇచ్చాడా, లేకుంటే మీకేదో భిక్ష వేశాడా, అవి చేయడానికి ఇమ్మీడియట్గా ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపిస్తున్నా మీకు. మీరు చెప్పంగానే ఏ వ్యక్తి అని లింక్ వస్తుంది నాకు, పలాని విఆర్ఓ లేకుంటే పలానా ఆఫీసర్ లింక్ వస్తుంది. దానివల్ల నాకు అర్థమైపోతుంది. ఎవరైనా కానీ మిమ్మల్ని విసుక్కుంటే మీరు ఒక గౌరవప్రదమైనటువంటి సిటిజన్గా ఆలోచించాలి. మీకు ఇచ్చేది నేను పింఛన్ ఇస్తున్నా, ఆయనకిచ్చే జీతం ఇస్తున్నా. జీతం ఇచ్చి మీకు పింఛన్ కరెక్ట్గా ఇమ్మంటే గౌరవప్రదంగా ఇవ్వకుండా చులకనగా ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సుపరిపాలన. మీరు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ తిరగాలని అడుగుతున్నా. నేను చిన్నప్పుడు చూశాను. నేను చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి, నేటివిటీ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఆదాయం కావాలి. దీనికోసం కాలేజీలో సీటు కోసం పోతే తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి, చెప్పులు అరిగిపోయి కొత్త చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది. అంత ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా తీసేస్తాను.
దర్జాగా ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఉంటాయి. మీకు గౌరవప్రదంగా ఉండే పరిస్థితి తీసుకొస్తాను. మీరు నేర్చుకోవాల్సింది ఎట్లా ఉపయోగించుకోవాలో మీరు నేర్చుకోండి. నేను అడుగుతున్నా, ఇప్పుడు నేను మా ఎమ్మెల్యే ఎట్టున్నాడో కూడా అడుగుతున్నానా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆఫీసర్లు ఎట్టున్నారో కూడా అడుగుతున్నానా లేదా అని అడుగుతున్నానంటే చేతుల పైకెత్తండి. ప్రతిరోజు మీకు మెసేజ్లు వస్తున్నాయి, ఏదో ఒక మెసేజ్ వస్తుంది. అవన్నీ చూసుకొని వారానికి 3 గంటలు నేను ఆర్టీజీఎస్లో కూర్చుంటా. ఏ అధికారి పని చేశాడో, ఏ అధికారి పని చేయలేదో, ఎవరిని ఎట్ట మార్చాలనో, ఎవరిని ఎట్ట టైటన్ చేయాలనో, ఎవరికి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ఇస్తా. అదే సుపరిపాలన అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొన్న మీరు చూశారు, సైక్లోన్ వచ్చింది. నేను 18 నెలలుగా కష్టపడ్డా. రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను. రాష్ట్రంలో 2000 ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఎంత వర్షం పడుతుందో రెయిన్ గేజెస్ ఉన్నాయి. అందులో ఎంత పడుతుందో వస్తుంది, ఎంత పడబోతుందో టెక్నాలజీ ద్వారా ప్రిడిక్షన్ వస్తుంది. అది వచ్చినప్పుడు చెరువు దిగిపోతే ఆ చెరువుకు పనిచేసే ఆఫీసర్ని అప్రమత్తం చేశా. ఎక్కడో ఈస్ట్ గోదావరిలో అంతర్వేదిలో తుఫాన్ క్రాస్ అవుతుంది. వర్షాలు పడింది, కోడూరులో పడ్డాయి, రాజంపేటలో పడ్డాయి, రాయచోట్లో పడ్డాయి. అవన్నీ ఎప్పటికప్పుడు చూసుకొని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం. వరదలు లేకుండా ఏం చేయాలో చేశాను. 4 రోజులకు ముందే అప్రమత్తం చేశాం. అందరినీ రెడీ చేశాం. కలెక్టర్ దగ్గర నుంచి అందరినీ. ఎక్కడన్నా చెట్లు పడిపోతే దానికి పవర్ సాస్ను పంపించాం, రంపాలు పంపించాం, ఎలక్ట్రికల్ రంపాలు పంపించాం. వర్షం పడతా ఉంటే చెట్టును కొట్టి మళ్ళా ట్రాఫిక్ పంపించామంటే అది ఈ ప్రభుత్వం యొక్క ముందు చూపని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదం వస్తుందనుకుంటే వాళ్ళందరినీ షెల్టర్లకు తీసుకొచ్చాం, సురక్షితమైన ప్రాంతాలకు తీసుకొచ్చాం. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఏ వ్యక్తి కూడా తుఫాను వల్ల చనిపోకూడదు, ఆస్తి నష్టాన్ని తగ్గించాలి. అదే మరిగా నేను ఎప్పటికప్పుడు 50,000 మంది గ్రామ స్థాయిలో అధికారులు ఉన్నారు. ఏదైతే ఇప్పుడు స్వర్ణాంధ్ర యూనిట్గా పెడుతున్నాం, దాని పేరు కూడా ఆలోచిస్తున్నాం. వాళ్ళని ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాను. అందరినీ అప్రమత్తం చేశాం, టీం కింద పనిచేశాం. ఈరోజు డేటా డ్రివన్ గవర్నెన్స్ అని ఎప్పటికప్పుడు నేను చేస్తే నాకు ఒక తృప్తి. మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇబ్బందులు రాకుండా చేశాను, కానీ ఈసారి మాత్రం ముందు చూపుతో అన్ని జాగ్రత్తలు తీసుకొని రియల్ టైం మానిటర్ చేసి మీకు న్యాయం చేసిన పార్టీ, సురక్షితంగా దీన్ని హ్యాండిల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈ రాష్ట్రంలో 2 విషయాలు ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో కూడా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. రెండో పక్కన సైక్లోన్లు వస్తే సమర్థవంతంగా సైక్లోన్లు ఎదుర్కొనే మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తొందరలోనే నేను కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. అది సంజీవని. మీ ఆరోగ్యం భద్రంగా చూసుకోవడానికి, పేదవాళ్ళ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి 25 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పేదవాళ్ళకే కాకుండా అందరికీ 2.5 లక్షల రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా సంజీవని ప్రాజెక్టు మీకు జ్ఞాపకం ఉంటుంది. రామాయణంలో రాముడు ఏదైతే ఆ యుద్ధానికి పోయినప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. మూర్ఛపోయినప్పుడు ఎట్లా బతికించుకోవాలని రాముడు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పింది సంజీవని ఔషధం వస్తే దాంతో బతుకుతాడని చెప్తారు. సంజీవని ఔషధం తేవాలంటే ఎక్కడో పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాన్ని పోయి తేవాలంటారు. అప్పుడు హనుమంతుడు అంటాడు నేను పోయి తెస్తానంటాడు. ఉత్సాహం ఉంది, మొక్క తెలియదు, ఔషధం తెలియదు.